హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. హరీష తెలుగు బ్లాగ్స్. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సరే ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మేము అసలు బిజినెస్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలాగే జాబ్ చేయడానికి కూడా జాబ్కి ఎందుకు వెళ్ళట్లేదు అన్న కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మాది వచ్చేసి దిల్సువల్లి అండి. దిల్సువల్లి అంటే ఎవరికి తెలియదు. మాది దౌలపాలెం పక్కన అనాలి, లేకపోతే పెనుమల్లి సైడ్ అని చెప్తేనే కానీ తెలిసిద్ది. దిల్సువల్లి అంటే ఎవరికి తెలియదు, మా సైడ్ వాళ్ళకి తప్ప. పల్లెటూరేనండి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అయితే కొన్ని రీజన్స్ ఉన్నాయి. మెయిన్ అయితే మేము ఇక్కడికి జాబ్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నాము. తను వచ్చేసి ఎంబీఏ అండి, మార్కెటింగ్ ఫీల్డ్. తను వచ్చేసి హెరిటేజ్లో పనిచేసేవాళ్ళండి. హెరిటేజ్లో తన వర్క్ అంతా హెరిటేజ్లోనండి. అయితే అసలు తనకైతే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదండి. ఫస్ట్ నుంచి జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేదు. నాకైతే కొంచెం జాబ్ చేయాలి అని అనుకునేదాన్ని, కానీ తన ఇష్టం. ఇంకా తను ఎలా అంటే అలాను. నాకైతే బిజినెస్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఒక్కటే జాబ్ చేస్తే బాగుండు అనిపించేది. ఎప్పుడు నేను ఫోర్స్ చేసేదాన్ని జాబ్ గురించి. తనకైతే జాబ్ మీద అంటే ఎలాంటి ఉద్దేశం లేదు. అసలు జాబ్ చేయాలన్న ఊసు కూడా, అసలు ఆలోచన కూడా లేదు తనకి. ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునేవాళ్ళు. అసలు బిజినెస్ ఏంటంటే తనకి ఎప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకునేవాళ్ళు. ఇదే మేము ఇది మాది వచ్చేసి ఆరోగ్యం అండి. ఆరోగ్య పెట్టాలని ఏ రోజు అసలు మా దగ్గర టాపిక్ కూడా రాలేదండి. అసలు తనకు మాత్రం ఫుడ్ బిజినెస్ పెట్టాలి, ఒక అంటే రెస్టారెంట్ లాగా పెట్టాలి, ఒక ఫ్రాంచైజీ తీసుకుని దాన్ని నీట్గా ఇంటీరియర్ డిజైన్ చేయించి అసలు ఫుడ్ అనేది మనదే ఒక స్విగ్గీకి అట్లా హోమ్ డెలివరీస్ అన్నీ పెట్టుకోవాలి. తన ఏం అసలు అదేనండి. ఎప్పటికైనా ఫుడ్ బిజినెస్ పెడతారు. ఇప్పుడంటే ఆరోగ్య మిల్క్ సెంటర్ అండి మాది, హెచ్ఏపి ఆరోగ్య మిల్క్ సెంటర్. తను మాత్రం ఎప్పటికైనా సరే ఫుడ్ బిజినెస్ మాత్రం పెట్టాల్సిందేనండి, కంపల్సరీగా పెడతాను అంటారు. అది ఈ సంవత్సరం అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, అసలు ఎప్పుడైంది మేమైతే చెప్పలేము. కానీ ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాము ఎప్పటికైనా సరే. అది అయితే తను వచ్చేసి హెరిటేజ్లో పనిచేసేవాళ్ళు అని చెప్పాను కదండి. హెరిటేజ్ అంటే ఫస్ట్ నుంచి హెరిటేజ్లోనే చేసేవాళ్ళు. హెరిటేజ్ తర్వాత జాబ్ అనేది మానేశారు. తను హెరిటేజ్లో వర్క్ చేసేవాళ్ళు, కానీ మేము ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకోనే లేదండి. అసలు ఈ హెచ్ఏపి ఈ ఆరోగ్య మిల్క్ సెంటర్ అనేది తీసుకుంటాం అనేది అయితే నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి. మా ఇద్దరి మధ్యన ఎప్పుడు టాపిక్ అనేది రాలేదండి. మేము తీసుకున్నది ఆరోగ్య మిల్క్ సెంటర్ అండి, హెచ్ఏపి. మా బిజినెస్ అదేనండి, హెచ్ఏపి వంశీ ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది పేరు మాత్రం. వంశీ పేరు మీదే తీసుకున్నాము, వంశీ ఎంటర్ప్రైజెస్. మాది వచ్చేసి ఆ హెచ్ఏపి అండి. ఇది వచ్చేసి కేపీహెచ్పి రోడ్లో అండి, హెచ్ఎంటీ వాకబుల్ డిస్టెన్స్లో ఏటీఎంస్ ఎదురుగానే ఉంటుంది మాది మిల్క్ సెంటర్ అనేది, హెచ్ఏపి ఆరోగ్య మిల్క్ సెంటర్. ఇది వచ్చేసి ఫ్రాంచైజీ టైప్ అండి. ఇది కూడా ఫ్రాంచైజీ అండి. మనం కొంత అమౌంట్ అనేది కట్టాలి. అది నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను. అది ఇంకా ఎన్ని వచ్చినా సరే మేము దాన్ని ఎదరికి వెళ్ళాలి. బిజినెస్ అనేది నేను మంచిగా రన్ చేసుకోవాలంటే మన దగ్గర అనేది 2 lakhs అయితే కంపల్సరీగా ఉండాలండి. ఒక 10,000 15,000 అయితే అయిపోదు బిజినెస్ అనేది. దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేయగానే ఒక్కసారి అనేది లాభాలు అనేది రావు. మేము వచ్చేసి దసరాకి అయితే స్టార్ట్ చేసామండి. దసరాకి ఇప్పుడు ఒక 6 months పైన అవుతుంది. మళ్ళీ దసరా వస్తే 1 year అయింది. ఈ బిజినెస్లో లాభాలు ఉండవు, నష్టాలు ఉండవండి. అలా అని చెప్పేసి అయితే కావాలి. ఒక 2 lakhs కానీ, ఒక 1 lakh కానీ, 1.5 lakh కానీ కంపల్సరీగా మన బ్యాంకులు అనేది ఉండాలండి. అసలు మేము అసలు ఎలా రొటేట్ చేస్తున్నాం మాకే తెలియట్లేదండి. మాకైతే బిజినెస్ కొత్త ఇది. అసలు ఎవరు కూడా దీంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకవేళ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు ఇంత అమౌంట్ అయితే ఒక 50 అని ఎవరైనా చెప్తారండి. ఆ 50 అనేది ఓప్స్ పెట్టుకోవద్దు. ఎవరైనా 1 lakh 1.5 lakh మన చేతిలో అయితే ఉండాలి. అసలు పక్కా అకౌంట్లో అయితే ఉండాలి కంపల్సరీగా. అప్పుడే మనం బిజినెస్ అనేది రన్ చేస్తాము. మా షాప్లో మళ్ళీ అరుణ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయండి.
అరుణ్ ఐస్ క్రీమ్స్ అంటే ఫేమస్, ఇంకా ఎవరికి తెలియని అవసరం లేదు. అరుణ్ ఐస్ క్రీమ్ కూడా ఉంటాయి. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను నేను మళ్ళీ. ఇంకొకటి ఇదైతే మాదైతే హెచ్ఏపీ సెంటర్ అండి. వచ్చేవాళ్ళు అందరు కాదు, కొందరు మీకేంటిలే డబ్బులు కూర్చుంటే వస్తాయి, మీకు వేలలో ట్రాన్సాక్షన్స్, వేలలో అమౌంట్ వచ్చింది అంటారు. గబుక్కుని ఒక మాట అనేసేస్తారు. కానీ మేము అసలు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. నేనైతే 5 నుంచి 11 వరకు ఉంటానంటే చాలా కష్టం. అసలు ఈ పిల్లల్ని వేసుకుని ఉండాలంటే ఇంకా కష్టము. అలాంటిది నేనైతే షాప్లోనే ఉంటాను. మళ్ళీ వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పనులు ఉంటాయి, అవి చేసుకోవాలి కంపల్సరీగా. నేనైతే నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. మీరు ఎవరు కూడా నేను ఇంకా వీడియోస్ అనేది చేస్తాను మా బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్గా. అసలు మేము రెంట్ ఎలా పే చేస్తాము, రెంట్ మేమే పే చేస్తామా, పవర్ బిల్ మేమే పే చేస్తామా, మెయింటెనెన్స్ ఉంటుంది అది కూడా మేమే పే చేస్తామా, ఇంకా అన్నీ మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో అనేది పోస్ట్ చేస్తానండి. దాని గురించి నేను ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్తాను. మీకు కూడా ఎవరికి అర్థం కాదండి నేను ఎలా చెప్పుకుంటా పోతే. దాని గురించి ఒక్కొక్క వీడియో చేశానంటే మీకే తెలుస్తుంది మనం కూడా ఈ బిజినెస్ చేయొచ్చా అన్న ఆలోచన కూడా వచ్చింది. ఎవరైనా బిజినెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.